హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టీ ఎలా కాయాలో చూద్దామా? మా అమ్మ వాళ్ళకి టీ నేను షుగర్ వేయనండి, బెల్లంతో చేస్తాను. ఈరోజు బెల్లంతోనే చూద్దాము. బెల్లమైనా పంచదార అయినా రెండు ఒకటే అండి, కానీ బెల్లం కొంచెం బెస్ట్ పంచదార కంటే. అది కూడా తక్కువ క్వాంటిటీలోనే తినాలి. స్టవ్ వెలిగించుకొని మంటని లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకోవాలి, లేకపోతే పాలు ఫుల్ పొంగిపోతాయి. ఇంకా టీ పొడి వేసుకున్నాను, తగినంత ఉరమరిగా వేసుకున్నాను. నేనైతే 4 గ్లాసెస్ టీ పెడుతున్నాను. 4 గ్లాసెస్ కి 3 స్పూన్స్ టీ పౌడర్ నాకు సరిపోతుంది, అంటే మా అమ్మ వాళ్ళకి. ఇంకొంచెం స్ట్రాంగ్ గా తాగాలనుకునే వాళ్ళు చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే బెల్లం యాడ్ చేసుకుంటాను. పాలు కాగక ముందే నేను బెల్లం వేసేస్తాను. 4 గ్లాసెస్ కి 1.5 స్పూన్స్ బెల్లం సరిపోతుంది. ఇంకొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు, అమ్మ వాళ్ళ హెల్త్ కండిషన్స్ ని బట్టి. ఇంకా అల్లం ఈ రోజు నేనైతే ముక్కలు కట్ చేసి వేస్తున్నాను. కొంచెం వేస్తే చాలు, ఎక్కువ వేసేస్తే ఘాట్ అయిపోతాయి టీ. అల్లం ప్లేస్ లో 2 యాలకులు వేసుకుంటే కూడా చాలా బాగుంటది టేస్ట్. నాకు అల్లం కంటే యాలకులతోనే బాగుండిద్ది అనిపిస్తుంది. అంటే అమ్మ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఒక స్పూన్ రుచి చూస్తాం కదా. నేనైతే హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఇంట్లో ఉంటే డెఫినెట్ గా నేనే టీ పెడతాను. చూడండి, మెల్లగా పొంగొచ్చేస్తుంది. అక్కడే ఉంటే బెస్ట్. అక్కడ ఉన్నప్పుడు మాత్రం పొంగకపోయినా పక్కకి వెళ్ళినప్పుడు పొంగిపోతుంది కదా. అందుకే నేనైతే అక్కడే ఉంటాను, డెఫినెట్ గా దగ్గరుండే టీ కాస్తాను. చూస్తుంటే రెడీ అయిపోయినట్టే అనిపిస్తుంది. ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత వడగట్టేసుకొని అమ్మ వాళ్ళకి ఇచ్చేయడమే. మా అమ్మ ఇప్పుడే తాగనన్నారండి, మా డాడీ మాత్రం బయటకు వెళ్ళాలంట. మా డాడీకి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.